కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన నాణ్యత కలిగిన పరిష్కారాన్ని చూపాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలంపై కన్నేసిన కర్నూలు కార్పొరేషన్ అధికారులు, వెంచర్ బాధితుల ఆందోళన. తలసేమియా రక్త మార్పిడి సెంటర్ను ప్రారంభించిన టీజీ వెంకటేష్. వైసీపీని చూసి నవ్వుకుంటున్నారు ఎమ్మెల్యే బీవీ. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన నాణ్యత కలిగిన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు డివిజన్లో రెవెన్యూ క్లినిక్, రెవెన్యూ స్పెషల్ క్యాంపుల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం, ఇనాం చుక్కలు భూములు, రీసర్వే ప్రకారం ప్రక్రియ తదితర అంశాలపై ఆర్డీఓ, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిన శాఖలతో పోలిస్తే రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రైతుల భూ సమస్యలు, చిన్న చిన్న సాంకేతిక కారణాలతో రిజిస్టర్ చేసిన భూములు ఇనాం భూములుగా చూపబడడం, అలాగే నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చబడటం వంటి సమస్యలు జిల్లాలో అధికంగా ఉండి పరిష్కారం కాకుండా నిలిచిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కాకపోవడం వల్ల రైతుల పిల్లలు చదువులు, వివాహాలు వంటి కుటుంబ అవసరాలు ఆలస్యమవుతున్నాయని, ఇది ప్రజల అసంతృప్తికి దారితీస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ క్లినిక్లు, స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నియామక నిబంధనల ప్రకారం నెల రోజుల వ్యవధిలో ఈ అర్జీలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు డివిజన్ పరిధిలోని తహసీల్దారులు, శిక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలంపై కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కర్నూలు మున్సిపల్ కార్యాలయం ఎదుట రేణుక వెంచర్ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని రేణుక నగర్లో 1986లో కొనుగోలు చేసిన ప్లాట్లలో కమిషన్ బోర్డు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు, పూలు అమ్ముకొని ప్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు ఈ స్థలం తమదంటూ బోర్డు ఏర్పాటు చేయడం చాలా దారుణమని వారు ఆరోపించారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి మరోవైపు ఖాళీ స్థలం కనపడితే తమదేనంటూ మున్సిపల్ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా అన్న స్థలం తీసుకున్నాడు సార్, కట్టం చేసి రూపాయి రాయి పాత లేదు, ఏం పాత లేదు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ స్థలం అంటే మేము ఎట్లా ఇస్తాం సార్? అన్ని ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నా ఎవరైనా నమ్ముతారా నమ్మరా? అవి ఇట్లా పార్కింగ్ కానీ అన్ని చేపించుకున్నాం సార్. బాధపడితే మీ నంబర్లు ఉన్నాయా లేఅవుట్ ప్లాన్ లో? న్యాయం చేయాలా సార్? మాకు న్యాయం చేయేంత వరకు మా వీడే కూర్చుంటాం. మా స్థలాలు మేము కొనుక్కున్నాం. అంటే ఎల్పీ నెంబర్ రాకముందు రిజిస్టర్ అయిపోయినారు. ఎల్పీ నెంబర్ కాకముందు మాకు రిజిస్టర్ అయినారు. 4 బోర్డు చేసినారా? 116 సార్, 116 సర్వే నంబర్ లో మొత్తం ఎంత ఉంది? 4 ఎకరాలు సార్. ఇది సర్వే నెంబర్ వచ్చేసి 116. దాంట్లో 1985 ల్యాండ్ కొన్న తర్వాత 1985లోనే ఫిబ్రవరిలో ప్లాట్లు అమ్మేసినారు సార్. మళ్ళీ 86లో ఎల్పీ నెంబర్ పోయినారు వాళ్ళు, ఎంజర్ వాళ్ళు పోయిన. ఆల్రెడీ మాకు రిజిస్టర్ అయిన తర్వాతనే వాళ్ళు రిజిస్టర్ ఎల్పీ నెంబర్ పోయినారు. కానీ ఆ ఎల్పీ నెంబర్ ప్రకారంగా మాకు రిజిస్టర్ చేయలేదు. మా ప్లాన్ ప్రకారంగానే రిజిస్టర్ అయినాయి. 1985లో ఏవైతే రిజిస్టర్ అయినావో దాని ప్రకారమే రిజిస్టర్ అయినా. మాకు 1986కి ఎల్పీ నెంబర్ పోయినారు, కానీ వాళ్ళ మున్సిపల్ ఆఫీస్లో ప్లాన్ ఎక్కించినారు, కానీ మా ప్లాన్ ఎక్కువేయలేదు. కానీ మిగతా వాళ్ళకి అందరికీ మా ప్లాన్ లేఅవుట్ ప్రకారమే అందరికి ఇల్లు ఉండేవి. కానీ వాళ్ళకి 1986 లేఅవుటే కావాలంటున్నారు, కానీ ఫీల్డ్లో ఉండేది 1985లో ఫీల్డ్లో ఉండరు. ఇప్పుడు ఎంతమంది ప్లాట్లకు సంబంధించిన బోర్డు పెట్టినారు వీళ్ళు? మొత్తం 6 ప్లాట్లు. మాకైతే ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు, నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా కూడా బోర్డు తెచ్చి పోతున్నారు సార్. సర్కారాలకు వందనాలు, నమస్కారాలు. మేము పేదలము, మా స్థలాల్లో బోర్డు వేసినారు, మాకు తెలియదు. మాకి న్యాయం చేయాలా? మేము కష్టం చేసి రూపాయికి రూపాయి కూడి పెట్టుకొని మా మంగళసూత్రాలు కూడా కుది పెట్టుకొని మేము స్థలాలు తీసుకుంటే మున్సిపాలిటీలో ఒక ఫోన్ చేయలేక మాకు నంబర్ లేదు, ఏమీ చేయలేదు సార్. మాకు చెప్పకుండా బోర్డు పాతున్నారు. అన్ని మంది అందరూ కూడా ఆఫీసర్లు కూడా ఇల్లు ఉండే కూడా వాళ్ళు కూడా ఒక టచ్ కూడా చేయలేదు. వాళ్ళు చేయకుండానే మా స్థలాల్లో మాకు బోర్డు పాతి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మాకు న్యాయం చేయాలి, న్యాయం కావాలి సార్. మాకి మా తరఫున సార్ రావాలి, మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయకుండా ఈడ ధర్నా చేస్తాం, ఈడ వస్తాం, ఈడ బతుకుతాం. మాకు చేసేంత వరకు మేము ఇడిచేతం లేదు సార్. గవర్నమెంట్ వాళ్ళు మాకు చెప్పకుండా బోర్డు పాతున్నారు. 10 మంది ఇండ్లు ఉండేదేమి, మా స్థలాల్లో బోర్డు పాతేదేమి. మాకు సార్ వచ్చి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అదే సార్ మాకు కావాల్సింది. అన్ని కడుతున్నాం సార్, అన్ని చేసినాం సార్. మాకు తెలియకుండా అన్ని కట్టాం సార్. ఇది కాకుండా మాకి అన్ని కట్టాం సార్. అన్ని కట్టుకుంటేనే మాది కోడమూరు జిల్లా కర్నూలు సిటీలో మేము కూలి పని చేసుకొని బతకాలని రూపాయికి రూపాయి కూడి పెట్టుకొని మేము కట్టం చేసి డబ్బులు సార్. మాకు ఇట్లా మోసాలు చేస్తాదంటే మేము స్థలాలు తీసుకుంటున్నాం సార్. కమిషన్ గారు సార్ మాకు న్యాయం చేయాలని మేము వచ్చినాం సార్. మాకు సార్ కాడ వస్తున్నాం పోతున్నాం, మాకు పట్టించుకోకుండా ఉండాలి కమిషన్ సార్. ఇప్పుడు మాకు న్యాయం కావాలా, ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం సార్. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో తలసేమియా రక్త మార్పిడి సెంటర్ ను ప్రారంభించారు. తలసేమియా వ్యాధి వల్ల చాలా మంది చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, ఇది అరుదైన వ్యాధి అన్నారు. సకాలంలో రక్తం ఎక్కించకపోతే ప్రాణానికి ప్రమాదం ఉంటుంది, కాబట్టి వీరిని ఆదుకోవడానికి కార్యక్రమాలు చేస్తున్నామని టీజీ వెంకటేష్ తెలిపారు. ₹1 కోటి వ్యయంతో కేవలం తలసేమియా బాధితుల కోసం ట్రస్ట్ ద్వారా ఒక బిల్డింగ్ ను నిర్మించాలని ఆలోచిస్తున్నామని, త్వరలో మంత్రి టీజీ భరత్ తో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయిస్తానని టీజీ వెంకటేష్ తెలిపారు.
ప్రభుత్వ నిధులు లేకుండా నిధులను ప్రోగు చేసి సొంత నిధులు మళ్ళీ ఎమ్మెల్యే నిధులు అప్పుడు ప్రోగు చేసి ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది. మరి ఇంకా ఈ తలసీమ అనేది చాలా దురదృష్టకరమైన జబ్బు. ఇది చిన్నపిల్లలకు పుట్టినప్పటి నుంచి మొదలవుతుంటుంది. ఆ బ్లడ్ మార్పిడి చేయకపోతే బతకరు. సో ప్రతి నెల ఈ బ్లడ్ మార్పిడి చేసుకోకపోతే బతకరు. సో ఈ సేవ అనేది అమోఘమైన సేవ. దీనికి ఒక బిల్డింగ్ వస్తే ఆరోగ్యశ్రీ కింద కట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. 1 కోటి రూపాయలతో ఈ ప్రాజెక్టుని త్వరలో భరత్తో పునాది వేపిస్తాం, ఫౌండేషన్ వేపిస్తాం. దీన్ని మా ట్రస్ట్ ద్వారా అమౌంట్ ఏర్పాటు చేసి మళ్ళీ ఇటువంటి దాంట్లో కొద్దిగా బిల్డింగ్లకు డబ్బులు రావు ప్రభుత్వం నుంచి. మరి రెడ్ క్రాస్ కింద ఉన్నది కాబట్టి సో దీన్ని మనం ఎప్పుడు డొనేషన్లతోనే ఈ కార్యక్రమాలు చేయాలి. సో ఆంధ్రాలో ఐ కెన్ సే ఈ బ్లడ్ బ్యాంకు ప్రథమ బ్లడ్ బ్యాంక్ అనొచ్చు. నేను అనుకుంటాను తెలంగాణలో కూడా లేనప్పుడు మొదలైందా, ఇది తెలంగాణలో ఉన్నప్పుడు వచ్చింది. తెలంగాణలో కూడా ఈ బ్లడ్ బ్యాంక్ లేనప్పుడు ఇక్కడ మొదలు పెట్టాం. దీన్ని అంత చరిత్ర ఉండే ఈ బ్లడ్ బ్యాంకు రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, కొంతమంది రాజకీయాలు చేస్తుంటారు. మళ్ళీ సేవ మాత్రం ఆ రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు. వైసీపీ రాజకీయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మికనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం కర్నూలులోనే టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రజల ముందు బొక్కబోర్లు పడిందన్నారు. అమరావతిపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నాగేశ్వర్ యాదవ్ ఠాకూర్ ఉన్నారు. అంత టెన్షన్ ఇట్లా అట్లా కూర్చుంటే మా కెమెరా అంతా నిన్నే చూపుతున్నారు. సరే ఇద్దమే ఉంది రోజు మాకు ఇక్కడ హాస్పిటల్ ఇద్దాం. నేను చూస్తే టెన్షన్ వచ్చింది. అలే హాస్పిటల్ ఇద్దామే. రైట్ నమస్కారం. ఈరోజు రాయలసీమ ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి తరుణంలో వారి పేరు తలంచందే రాజకీయాలు జరిపేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిని చూస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ రాయలసీమ ప్రాంతం పేరు మీద ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, నీటిలో మంటలు రేపే విధంగా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఏదైతే ఆచరణకు సాధ్యం కానటువంటి ప్రాజెక్టును తెచ్చిపెట్టి వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక ఆలోచనతో, ఆ డబ్బు ధనదాహంతో ఈ ప్రాజెక్టును కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న రోజున జీఓఆర్టీ నెంబర్ 203/5/2020 3,825 కోట్ల రూపాయలతో చాలా అట్టహాసంగా సంగమేశ్వరం దగ్గర 795 లెవెల్ నుంచి లిఫ్ట్ చేయాలా నీటిని అని చెప్పి వారు ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని, మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టినప్పుడు ఇంత అట్టహాసంగా సంగమేశ్వరం దగ్గర నుంచి 795 లెవెల్ నుంచి ప్రారంభించాలని చెప్పి లిఫ్ట్ అని చెప్పినప్పుడు నిన్ననే చూశాను, నిన్ననో మొన్ననో నేను ఏదైతే ఎస్ఆర్ఎంసీ కెనాల్ దగ్గర పోయి ఫోటోలు దిగి ఇక్కడ అద్భుతమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా రకంగా జరిగింది, అదే రకంగా పనులు 80% పూర్తయినాయి, ఈ ప్రాజెక్టుని ఆపింది చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమ మీద కక్షతో రాయలసీమ ద్రోహి అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈరోజు, అసలు లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ కోర్స్ ఏదైతే ఉందో ఎస్ఆర్ఎంసి, ఇక్కడ మన కర్నూలుకు కానీ
అనంతపురం జిల్లాకు కానీ ఒక్క బొట్టు కూడా నీళ్లు కూడా రానటువంటి ఆ ప్రాజెక్టుకు రాయలసీమ అనే పేరు ఎందుకు పెట్టారు? ఏ ఒక్క నీటి బొట్టు కూడా మన ప్రాంతానికి ఒక్క చుక్క కూడా రానటువంటి ఆ ప్రాజెక్టు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్లో లిఫ్ట్ చేసి మీరు ఎస్ఆర్ఎంసీ ద్వారా మీరు ఆ కోర్సు ద్వారా తీసుకెళ్ళి సోమశిల నెల్లూరుకు పోయి అక్కడ నుంచి చిత్తూరుకి ఒక పార్ట్ నంద్యాలకు కొంచెం కొద్ది భాగంగా వస్తుంది. అది కూడా ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు వల్ల ఈ అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలో ఒక్క నీటి బొట్టు కూడా ఉపయోగం కానటువంటి ఈ రెండు జిల్లాలకు సంబంధం లేనటువంటి దాంట్లో మరి రాయలసీమలో కర్నూలు అనంతపురం జిల్లా లేవా? అంటే మీరు కేవలం రాయలసీమ అని పేరు ఎందుకు పెట్టారంటే ఏదో రాయలసీమని ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్ధరిస్తున్నాం, రేపొద్దున ఏదైనా కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి అనివార్యాల వల్ల మీరు తప్పిదాల వల్ల మీరు ఒక ఆలోచన విధానం లేకుండా దాంట్లో కేవలం డబ్బుల కోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత ఈరోజు మళ్ళా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వాడడానికి ఈ పేరు పెట్టారా? దీనికి సమాధానం చెప్పాలా. రెండవది, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా ఇది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ అని ఎందుకన్నానంటే నేను ఆ రోజు ఎన్జీటీకి తెలంగాణలో ఒక యువకుడు ఎవరో గవిగళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీకి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ వల్ల స్టే తెచ్చిన తర్వాత ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే స్టే తెచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఆపమని చెప్పడం జరిగింది. దీంట్లో కూడా మీరు ఒక డ్రామా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆ రోజు ఇక్కడే కొంగ దీక్ష చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ని ఆలింగనాలు చేసుకొని ఇంటికెళ్ళి భోజనాలు చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి దీక్షకు నేను వ్యతిరేకమని చెప్పి ఇక్కడ 2 రోజులు దీక్షలు చేసి రాయలసీమ బిడ్డనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ పోవడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? మరి అటువంటి తరుణంలో ఈరోజు ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తెలంగాణలో ఒక వ్యక్తి ఎవరైతే వారి రాష్ట్ర అవసరాల కోసం అని చెప్పి మన రాయలసీమ ప్రాజెక్టుని ఆపితే దాన్ని తెచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఏ రకంగా ఆపాదిస్తారు? అంటే మీరు చేస్తేనేమో అద్భుతం, చాలా కరెక్ట్, ఆ రోజుల్లో మీరు పోయింది వాస్తవం కాదా? మరి అదేవిధంగా ఈరోజు చూస్తే 3వ పాయింట్ మీరు చూస్తే 800 లెవెల్ నుంచి 841కి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పడం జరిగింది. ఏదైతే వాటర్ ఏదైతే ఫ్లడ్ లెవెల్ అంటే మీరు 800 to 841 అనేది ఫ్లడ్ లెవెలా? కాదు. 875 అనేది మామూలుగా ఫ్లడ్ లెవెల్, 885 అనేది. మరి అటువంటి దాన్ని మీరు దాదాపుగా మీరు ఉన్నటువంటి ఈరోజు చూస్తే దగ్గర ఏదైతే మీకు 800 to 841 రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నటువంటి 34.3 టీఎంసీ, దాంట్లో ఏపీ వాటా వచ్చి 22.60 టీఎంసీ. దీంట్లో మీరు కేవలం ఒక 3 టీఎంసీనో లేకపోతే ఏదైనా లిఫ్ట్ చేయగలరు మీరు చేసిన ప్రాజెక్టులో కూడా. మరి అతిశయోక్తిగా మీరు 80 నుంచి 100 టీఎంసీలు మేము లిఫ్ట్ చేస్తామని చెప్తే అది ఎవరికి అంటే రాయలసీమ ప్రజల్ని కానీ ఇంజనీర్లకు కూడా మీరు కొత్తగా పదాలు నేర్పేటట్టుగా 80 నుంచి 100 టీఎంసీ లిఫ్ట్ చేస్తామని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? మరి ఈరోజు 800 నుంచి 841 మధ్యలో ఉన్నటువంటి రిజర్వాయర్ కెపాసిటీలో మీరు 3 టీఎంసీ జరగాల్సినటువంటి దాన్ని 80 నుంచి 100 చెప్పడం అనేది ఆచరణ సాధ్యమా? 4వ పాయింట్ మీరు చూస్తే దాదాపుగా ఈరోజు నేను చెప్పినటువంటి ఎన్జీటీ ద్వారా స్టే తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారు? నేను నిన్న మొన్న చూస్తున్న సాక్షి ఛానల్లో ఊకదంపుడు ఉపన్యాసం పాపం చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుని ఎన్జీటీ స్టే ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతం మీద ప్రేమతో కొనసాగించాడు. ఈ పని అయిపోయిందని. నిన్న హాస్యాస్పదం ఏమంటే ఒక్క చుక్క నీళ్లు కర్నూలుకు అనంతపురంకు రానటువంటి ఆ ప్రాజెక్టు దగ్గర పోయి మన కర్నూలు వైసీపీ నాయకులు ఫోటోలు దిగి చెప్తారు రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుని ఈరోజు ఆపడం జరిగింది. 80% పనులు జరిగినాయని ఏం చేశారు మీరు? అనేక మెలికలు పెడుతూ భూసేకరణ పేరు మీద, నీటి కేటాయింపుల పేరు మీద ఎన్జీటీ మీకు స్టే ఇచ్చిన తర్వాత కనీసం ఆ ఎన్జీటీ స్టేని ఏ రకంగా తప్పించుకొని ముందుకు పోవాలని చెప్పి తాగునీటి అవసరాలకని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క డిపిఆర్లో పెట్టడం, ఇలా రకరకాల కోణాల్లో మీరు కొనసాగిస్తూ మట్టి పనులు చేసుకొని
సిడి అండ్ ఏదైతే సిఎంఎన్ సిడి వర్కులకు గాను దగ్గర దగ్గర 17.7% పనులు పూర్తయినాయని చెప్పి 882 కోట్ల రూపాయలు ఈరోజు డబ్బును మట్టి పనులు చేసుకుని మొత్తం దోపిడీ చేసుకోవడం జరిగింది. ఇది జరగడమే కాకుండా ఎన్జిటి నుంచి 2.63 కోట్ల రూపాయలు ఈరోజు మీ మీద ఫైన్ వేశారు. ఆ ఫైన్ వేసిన డబ్బు కానీ అదే రకంగా 882 కోట్ల రూపాయలతో ఈరోజు మీరు మీ ధనదాహంతో ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని దోపిడీ చేసిన డబ్బులు కానీ ఇవి ప్రజల డబ్బులు కాదా? ప్రజాధనాన్ని మీరు ఈరోజు వృధా చేసినప్పుడు రాయలసీమ ప్రాంతంలో కనీసం 2 జిల్లాలకు ఒక్క చుక్క రానటువంటి నీళ్ళు రానటువంటి ఈ ప్రాజెక్టుని రాయలసీమని పేరు పెట్టి బ్రహ్మాండమైన డ్రామా ఆడుతూ ఈరోజు కూడా ఆచరణ సాధ్యం కానటువంటి ప్రాజెక్టుని ఎందుకు చెబుతున్నామంటే ఈ రకంగా మీరు చేసిన చర్యల వల్ల డబ్బులు కొట్టేయడం వల్ల మట్టి పనులు చేసుకొని కేవలం ఈ డ్రామా ఆడడం వల్లనే ఈ చర్యలు జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు ఇంకొక విషయాన్ని గమనిస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చినప్పుడు ఇరిగేషన్ అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ట్రిబ్యునల్స్ ఉంటాయి. బచావట్ ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ, కేఆర్ఎంబి కానీ, కేడబ్ల్యూడిటి కానీ ఇవన్నీ ఏమీ సంబంధం లేకుండా, ట్రిబ్యునల్లకు కూడా సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి కొత్త రాజ్యాంగం కానీ కొత్తగా ఏదన్నా ప్రాజెక్టులు కానీ మీరంతకు మీరే డిజైన్ చేస్తారా? మీరే డిజైన్ చేసి మీ రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన నాణ్యత కలిగిన పరిష్కారాన్ని చూపాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలంపై కన్నేసిన కర్నూలు కార్పొరేషన్ అధికారులు, వెంచర్ బాధితుల ఆందోళన. తలసేమియా రక్త మార్పిడి సెంటర్ను ప్రారంభించిన టీజీ వెంకటేష్. వైసీపీని చూసి నవ్వుకుంటున్నారు ఎమ్మెల్యే బీవీ.